హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రూట్స్‌తో చక్కగా సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అనుకోవచ్చు. చక్కగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకే రకంగా డైలీ కాకుండా డిఫరెంట్‌గా ఇలా కూడా ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా? నేనైతే ఇక్కడ 4 టైప్స్ డ్రింక్స్ ఆహ్, రె ప్రిపేర్ చేశానండి. మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను బనానాస్ తీసుకున్నానండి. 1 బనానా అయితే 1 మెంబర్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ డ్రింక్ అనేది, జ్యూస్ అనేది చక్కగా సరిపోతుంది. ఇక్కడ బనానాతో జ్యూస్‌లా చేసుకుంటున్నాను నేను. ఇక్కడ 1 బనానా ఇక్కడ కట్ చేసుకొని చక్కగా పీసెస్ ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్నా అండి. మనకేంటి అంటే ఇక్కడ స్వీట్‌నెస్‌కి తగ్గట్టు నేను 1 స్పూన్ హనీ వేసుకున్నా అండి. అంటే షుగర్ యాడ్ చేయకుండా. హనీ అండ్ కొంచెం ఇవి ఉంటాయి కదా క్యాషూ నట్స్, జీడిపప్పు అవి కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఒక 3 అలా. అలానే డేట్స్, ఖర్జూరం ఉంటుంది కదా, ఖర్జూరం యాడ్ చేసుకున్నాను. ఒక 2 అలా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఇవి వద్దు అనుకుంటే మీరు దీని ప్లేస్‌లో బెల్లమైనా యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ అలానే ఒక హాఫ్ కప్ చిన్న కప్‌తో నేను మిల్క్ యాడ్ చేసుకున్నా అండి. అలానే కొంచెం వాటర్ కూడా మీకు కొంచెం కావాలి, ఇంకా పల్చగా కొంచెం కావాలి అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే ఇలా చేసుకున్నానండి. ఈ జ్యూస్ ఒకటి చేసుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే గ్రేప్‌తో జ్యూస్ అండి. గ్రేప్స్ ఉంటుంది కదా, గ్రేప్‌తో డ్రింక్ అయినా అనుకోవచ్చు. ఇలా చేసుకున్నాను. ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ మనం గ్రేప్స్ తీసుకొని ఇక్కడ ఏంటి అంటే చక్కగా గ్రేప్స్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రీన్ గ్రేప్స్ వీటికి బయట మనకి మెడ్స్ అనేవి యూజ్ చేస్తారు కదా. కాబట్టి మనం ఏంటి అంటే వాటర్‌లో కొంచెం సాల్ట్ వేసి కాసేపు ఒక 10 మినిట్స్ అయినా మినిమమ్ వాటిని నానబెట్టుకోవాలి. అప్పుడే ఇంకా పైన లేయర్ అంతా చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకి గ్రేప్స్ అనేవి చక్కగా కనిపిస్తాయి కూడా అప్పుడు. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అనేది. ఓకేనా? చూసారు కదా, ఇక్కడ వాటర్‌లో చక్కగా క్లీన్ చేసుకొని చక్కగా ఇచ్చేసుకున్నాక మనకి గ్రేప్స్ అనేవి ఇంకా తీసుకొని మనం అప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఇంకా ఇలా సెపరేట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ ఏంటి అంటే కొంచెం గ్రేప్స్ మనకు సరిపోతాయి. ఈ డ్రింక్‌కి ఎక్కువ అవసరం కూడా ఉండదు మనకి. ఇక్కడ నేను మిక్సీ జార్‌లో ఇలా కొంచెం వేసుకున్నాను. కానీ ఈ డ్రింక్ అనేది చాలా బావుంటుందండి. గ్రేప్ ఇలా ట్రై చేయండి ఈ మెథడ్‌లో. ఓకేనా? ఇక్కడ అలానే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ వేసుకున్నాను. కొంచెం ఈ నిమ్మరసం వేసుకుంటే ఏంటి అంటే మనకి టేస్ట్ కూడా బావుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇంకా నేను చాట్ మసాలా యాడ్ చేసుకున్నానండి. కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు కొంచెం. ఇది డ్రింక్ స్పెషల్ ఏంటి అంటే మెయిన్ చాట్ మసాలా. ఇది వేస్తే ఇంకా చాలా బాగుంటుంది మనకి డ్రింక్ అనేది. చూసారు కదా, ఇక్కడ అలా వేసుకున్నా. ఇక్కడ నేను అలానే ఒక 2 స్పూన్స్ అలా షుగర్ యాడ్ చేసుకున్నా అండి. ఎందుకంటే గ్రేప్స్ నాకు పుల్లగా అనిపించాయని చెప్పి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీరు అంటే గ్రేప్స్ స్వీట్గా ఉంటే యాడ్ చేసుకో అవసరం ఉండదు. ఓకేనా? ఇక్కడ అలానే ఇంకా కూల్ వాటర్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకొని నేను ఇంకా మిక్సీ పట్టుకుంటున్నా. చూసారు కదా, ఇంకా డ్రింక్ అనేది నాకు ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే సపోటా జ్యూస్ అనమాట. సపోటా ఏంటి అంటే మనకి సీజనల్ ఫ్రూట్ కాబట్టి చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇలా సింపుల్గా ఇంట్లో. సపోటా చెప్పాలి అంటే జ్యూస్ కన్నా ఇంకా ఫ్రూట్లానే తింటే చాలా బాగుంటుంది. నాకైతే అలానే ఇష్టం. బట్ చాలామందికి జ్యూసెస్ కూడా నచ్చుతాయి కదా అని చెప్పి ఇదొకటి చేశాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏంటి అంటే వాటర్ వేసుకొని చక్కగా క్లీన్ చేసుకున్నా అనమాట. సపోటా అనేది మనకి ఏం డస్ట్ పార్టికల్స్ ఏమున్నా చక్కగా వచ్చేస్తాయి అని చెప్పి ఇంకా చక్కగా వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటున్నా. ఇక్కడ పైన మొత్తం పీల్ చేసుకొని లోన సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా చక్కగా తీసుకొని ఇప్పుడు మనం ఏంటి అంటే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను అయితే మీకు చూపించడానికి అని చెప్పి ఒక సపోటా అని ఉంచి ఇలా సీడ్స్ అన్ని తీసి చక్కగా చూపిస్తున్నా. ఇప్పుడు చూసారు కదా, ఇంకా ఏంటి అంటే ఇంకా మనం మిక్సీ జార్లో వేసుకోవటానికి అని చెప్పి నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో అన్నీ యాడ్ చేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే నేను బెల్లం ఉంటుంది కదా, బెల్లం తీసుకున్నా అండి. మీరు అంటే ఎందుకు తీసుకున్నా అంటే నేను షుగర్ ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కదా మనకి సపోటాలో అని చెప్పి ఇంకా నేను బెల్లం తీసుకున్నాను కొంచెం. అది కూడా మీరు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే షుగర్ అలా అయినా యాడ్ చేసుకోండి. ఓకేనా? అలానే కొంచెం మిల్క్.
ఇవేంటి అంటే కొంచెం ఈ బౌల్‌లో వేసి కొంచెం అలా ఒక 5 మినిట్స్ ఉంచానండి. ఆ బెల్లం కూడా ఇంతలో మనకు చక్కగా కరుగుతుంది కదా అని చెప్పి. తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా జ్యూస్ చేసుకున్నాను. అంతేనండి ఇంకా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్. ఆరెంజ్ అందరికీ తెలిసిందే గదా! ఇంకా ఆరెంజ్‌లాగా తింటే బావుంటుంది. జ్యూస్ కూడా బావుంటుంది. ఇంకోటి ఏంటి అంటే నాకు చాలా చాలా ఇష్టమైన ఫ్రూట్ అనమాట ఇది. మనకి ఏంటి అంటే దీనిలో విటమిన్ సి అన్నీ కాబట్టి చాలా బావుంటుంది ఫ్రూట్. చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే నేను జస్ట్ ఒక స్పూన్ మాత్రమే షుగర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నానండి అంతే. అంటే కూల్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అంతే మనకి ఇంకా దీనిలో యాడ్ చేసుకోవాల ఏముండదు. ఎందుకు అంటే మనకి ఏంటి అంటే దీనిలో ఇంకేం యాడ్ చేసినా నాకు తెలిసిన వరకు అంతేం టేస్ట్ ఉండదు. ఆరెంజ్ ఎలానో స్వీట్‌గా ఉంటుంది కాబట్టి. లేదు స్వీట్ లేదు అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే షుగర్ అలా ఎక్కువ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. నేనైతే అలానే చేసుకున్నా. ఇక్కడ ఏంటి అంటే చూసారు కదా! ఇక్కడ 4 గ్లాసెస్ ఇంకా తీసుకొని నేను ఐస్ క్యూబ్స్ ఇవేసుకొని ఆ జ్యూసెస్ ఉంటాయి కదా! అవన్నీ దీనిలో యాడ్ చేసుకొని పైన డెకరేట్ చేసుకున్నా అండి. అంటే బావుంటుంది కదా అని చెప్పి. ఇక్కడ చూసారు కదా! ఇంకా ఐస్ క్యూబ్స్ అన్నీ వేసుకొని ఆ జ్యూసెస్ అన్నీ అంటే వేసుకుంటున్నా గ్లాస్‌లో. చాలా అయితే నాకొచ్చాయండి అన్నీ. మీరు కూడా తప్పకుండా ఈ మెథడ్‌లో ట్రై చేయండి. ఓకేనా? ఇంకా చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే మనకి సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి ఏంటి అంటే తింటే కూడా చాలా మంచిది మనకి. అలా అని మనం ఏంటి అంటే ఎక్కువ అంటే జ్యూసెస్‌లో ఇలా షుగర్ అలా యాడ్ చేయకుండా ఉన్నా బావుంటుంది అని చెప్పి నేను బెల్లం అలాంటివి యాడ్ చేసుకుంటుంటా. అంటే ఖర్జూరం, జీడిపప్పు ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటుంటాను. ఇక్కడ చూసారు కదా! ఇంకా గ్రేప్స్ అలా డెకరేట్ చేసుకున్నాను. అలానే సపోటా, ఇంకా బనానా ఇలా అన్నీ డెకరేట్ చేసుకొని ఇలా పెట్టుకున్నానండి. ఇక్కడ ఏంటి అంటే మనకి సమ్మర్ కాబట్టి రోజుకో డ్రింక్ అలా జ్యూస్ అలా ప్రిపేర్ చేసుకొని తాగితే బావుంటుంది చల్లగా అని చెప్పి ఇలా చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఈ మెథడ్‌లో చక్కగా సింపుల్‌గా ఇంట్లో ట్రై చేసుకొని మీరు కూడా తాగి ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇంకా ముందు ముందుకి ఇంకా ఏమైనా డ్రింక్స్ ఇవన్నీ నేను చేసుకున్నవి మీతో షేర్ చేసుకుంటాను. వీడియోస్ పెడతాను. ఓకేనా? ఇంకా మన ఛానల్‌లో బటర్ మిల్క్ ఇవి పెట్టలేదు. అవి ఇంకా పెడదాం అనుకుంటున్నా. అలానే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ ఇంకా కొంతమంది నాకు అంటే కొన్ని కుకింగ్ కూడా చెయ్యమన్నారు. సారీ అంటే ఇప్పటికే లేట్ అయింది. ఇంకా చెయ్యలేదు ఆ డిష్. చేస్తాను. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి కొంచెం ఇలా అన్నీ చేసి మీకు చూపిస్తున్నాను. అది కూడా చేస్తాను త్వరలో. ఓకేనా? ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ డ్రింక్స్ ఇవి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలానే ఈ వీడియో కూడా నేను ఒక 15 మినిట్స్ అలా పెడదాం అనుకున్నాను. బట్ నాకు అంతవరకు రాలేదు. ఇప్పుడు వచ్చిన వరకైనా చక్కగా అంటే నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్, నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఫుల్‌గా ఈ వీడియో చూడండి. ఓకేనా? ఇప్పటివరకు అయితే నాకు చాలామంది సపోర్ట్ చేశారు. ఐ మీన్ సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్ కానీ, అంటే నా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవ్వరు కానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఈ వీడియో కూడా ఫుల్‌గా చూసి కమెంట్ చేయండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇదంతా ఫస్ట్ నేను ప్రిపరేషన్ అన్నీ పెట్టుకుంటాను ఫస్ట్. అంటే ఏమైనా మళ్ళీ మధ్యలో మర్చిపోతానేమో అని చెప్పి ఇవన్నీ పెట్టుకున్నా అని మీకు చూపిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఇంకోటి ఏంటి అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్స్ మన వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. బాయ్.